రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారిగా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఈ కేసు వ్యవహారంలో పోలీసులకి టచ్లోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు తాము అలానే ప్రభుత్వం చెప్పిన పనినే చేశామని, ఎంతైనా మనం పోలీసులం, తమకు ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రభాకర్ అడిగారని, దాంతో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్కి సమాచారం పంపించాలని ఉన్నతాధికారి సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారి మాటలతో ఏం సమాధానం చెప్పకుండానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఈ కేసులో తాజాగా ప్రభాకర్ రావును పోలీసులు A1 ముద్దాయిగా చేర్చారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారిగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న A1 ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన స్పందించిన తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన్ను A1 గా చేర్చిన ఆ విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నానని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే తన మీద ఎందుకు ఈ కేసు నమోదు చేశారు, అలాగనే దీంట్లో తనను A1 ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత అని చెప్పని కూడా ఆయన ఒక పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి మాట్లాడడం తెలుస్తా ఉంది. ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని చెప్పని కూడా ఆయన ఆ ఫోన్ లో అమెరికా మాట్లాడడం తెలుస్తా ఉంది. అయితే తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, లేదా జూన్ లేదా జూలైలో వస్తాను అని చెప్పేసి కూడా ఆ సదరు పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరుగుతా ఉంది. సదరు పోలీస్ ఆఫీసర్ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. నిజంగా కనుక నీకు ఎలాంటి సంబంధం లేకపోతే మరి దీనికి సంబంధించిన ఒక లెటర్, మీ మీద కేసు నమోదైన లెటర్ టైప్ చేసి ఈమెయిల్ పంపించు, జరిగిన వాస్తవాలన్నీ, అంటే పైనుంచి వచ్చిన ఆర్డర్ మాత్రం నేను ఫాలో అయ్యాను, దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి నిజంగానే మీకు సంబంధం లేకపోతే మరి దీనికి సంబంధించి ఒక మెయిల్ సమాచారం పంపిస్తారని కూడా సదరు ఉన్నతాధికారి ఆయన సూచన తెలుస్తుంది. అయితే ఈ మాటలు చెప్పినప్పటికి కూడా ఫర్దర్ గా ఆయన ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి చూస్తుంది. మరి నిజంగానే ఆయన ఫోన్ లో కాంటాక్ట్ లోకి వచ్చాడా, మరి ఈ కేసులో తాను ముద్దాయిగా చేయటానికి, తర్వాత ముద్దాయిగా ఉండటానికి కారణం ఉన్న వ్యక్తులు, దీంట్లో ప్రధానమైన కారణం నాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్పిన పని నేను చేశాను అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి నిజంగానే ఈయన్ను అంటే ప్రొవోకేట్ చేసింది. అంటే ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాత్రం చేశాను, కానీ దీంట్లో నా ఇనిషియేషన్ లేదు, నాకు సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభాకర్ రావు స్పందించిన తీరు, తర్వాత ఆయన మీద ఎలిగేషన్లకు నాకు సంబంధం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన జూన్ గానీ జూలై గానీ వస్తానని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఏదన్నా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి విదేశాలకు పారిపోతే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కాబట్టి మరి దానికి స్పందించైనా ఆయన ఒక ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగానే దీంట్లో ఆయన పాత్ర స్పష్టంగా ఉంది. దీంట్లో ప్రణీత్ రావు ఆయన ఆదేశాలను ఫాలో అయ్యని చెప్తున్నారు. భుజంగరావు, తర్వాత మిగతా తిరుపతిరావు వీళ్ళు కూడా చాలా స్పష్టమైన సమాచారం ఇవ్వడం జరుగుతా ఉంది. సో దీంట్లో ప్రధానంగా అసలు ఈ కేసులో చాలా అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ తమ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు కొన్ని నెంబర్లు, అంటే జనరల్ గా ఎవరెవరు హవాలా చేస్తారు, అంటే ఎలక్షన్ టైంలో హవాలా డబ్బులు రావడం అనేది పంచమైన సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో దీంట్లో హవాలాకు సంబంధించిన వారికి సమాచారం తెలుసుకొని కూడా ఫోన్ చేసి ఈ తీగలాగితే డొంక కదిలినట్టుగానే ఒక సినిమా స్టోరీని తలపిస్తోంది. ఈ స్టోరీ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం అనేది ఒక సినిమా స్టోరీని తలపిస్తోంది. ఎందుకు అంటే ప్రముఖ జ్యువెలరీ షాప్ కి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, ఇక దీనికి సంబంధించి బెదిరించి హవాలా వ్యక్తులకు సంబంధించి డబ్బులను డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం తర్వాత డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి?
శిరీష, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అది కూడా ఎలక్షన్ సమయంలో తర్వాత మరికొన్ని కొన్ని సమయాల్లో హవాలకు సంబంధించిన కొంతమంది వ్యాపారస్తుల సంబంధించిన విషయాలు తెలుసుకొని వాళ్ళను బెదిరించినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో మీరు చెప్పినట్టుగానే కొంతమంది బిజినెస్ మెన్లు తర్వాత వ్యాపారస్తులు కూడా బెదిరించారు. అంటే ఏ బిజినెస్ చేసినా ఎక్కడోసారి లూపోస్ ఉంటాయి కాబట్టి ఆ లూపోస్ ఆసరా చేసుకుని ఆల్రెడీ వాళ్ళు జ్యువెలరీ షాపు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళు రకరకాలమైన వ్యక్తులతో మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క లూపోల్స్ ను ఈ ఫోన్ ట్యాపింగ్ లో తెలుసుకుని వీళ్ళు బెదిరించినట్టు కూడా తెలుస్తా ఉంది. సో దీంట్లో మరి హవాలా వ్యక్తులు బెదిరించిన దాంట్లో ప్రణీత్రావు అలాగనే తిరుపతన్న కూడా ఉన్నారు. తర్వాత దీంట్లో రాధాకృష్ణ పాత్ర కూడా ఉంది. భుజంగరావు చాలా భారీ ఎత్తున ఈ రకంగా డబ్బులు కూడా వసూలు చేశారని చెప్తున్న సమాచారం కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తం ఓవరాల్ చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు ఎవరైతే A1, A2, A3, A4 లో ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకంగా వివరించారు. అంటే ఒకవైపున టీఆర్ఎస్ నాయకులు ఎవరినైతే టార్గెట్ చేయడం కాకుండా వీళ్ళు సొంతగా కొంతమంది హవాలా సంబంధించిన వ్యక్తులను తర్వాత జ్యువెలరీ షాప్ వ్యక్తులను అలాగనే వీళ్ళు రిలేషన్ వ్యాపారులు కూడా వీళ్ళు టార్గెట్ చేసి బెదిరించి పిలుస్తా ఉంది. ఇదే కాకుండా ఒక ఛానల్ లో ఉన్న యాక్టర్ కూడా ఈ ఒక అర్చనస్కి ఫోన్ చేసి పలానా నెంబర్లకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ నెంబర్ తీసేసుకొని వాళ్ళ కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన బెదిరింపులు కూడా పాల్పడ్డారని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్నాడు. భుజంగరావు కూడా చాలా భారీగా డబ్బులు చేశాడు. దీంట్లో సదరు ఎవరైతే ఛానల్ యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన నెంబర్లు కూడా ఇచ్చి అతను ఇచ్చిన నెంబర్ ద్వారా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళను టార్గెట్ చేసి బెదిరించి మొత్తం చూస్తే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు సొంతగా కూడా కొంతమంది వ్యాపారస్తులను హవాలా సంబంధించిన వ్యక్తులను రిలీజ్ వ్యాపారం బెదిరించిన నేపథ్యం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది శిరీష. మొత్తానికి ఆ వ్యక్తులకి ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఇప్పుడు ఆ వ్యక్తులకి మెడకు ఉచ్చు తగలబోతోంది అని తెలిసి అసలు ఉన్న నిజాలను చెప్పబోతున్నారు. వీరికి సంబంధించి కూడా ARCP 41 యాక్ట్ కింద సెక్షన్ ప్రకారంగానే అరెస్ట్ దీనికి కేసు నమోదవుతోంది. అదేవిధంగా వీరికి సంబంధించి ఒక బీఆర్ఎస్ కీలక నేత ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే 25 బీఆర్ఎస్ నేతలు పేర్లు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ శిరీష, మొత్తంగా దీంట్లో అంటే బీఆర్ఎస్ సంబంధించిన చాలా పెద్ద కీలకమైన నేతల్లో ఒక ఇద్దరు కనుసంధంలో నడిచింది. తర్వాత మరికొంతమంది దీనికి ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. దీంట్లో అంటే వీళ్ళు ఏమైతే ఇటుగుడి తమ పేర్లు A1, A2, A3, A4 లో వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ దీని మీద పండిత్రావు చాలా కీలకమైన సమాచారం ఇవ్వడం కాకుండా కొన్ని ఎవిడెన్స్ కూడా ఇచ్చాడు. దానికి సంబంధించిన టెక్నికల్ సేకరించారు. సో అయినప్పటికీ కూడా వీళ్ళు కనుక ఓపెన్ గా చెప్పకపోతే ఎటుగుడి తాము ఇందులో మిగిలిపోవాల్సి వస్తుంది. నిజాలు చెప్తే ఇప్పటికే ఒక ఆందోళన చేస్తా ఉంది. మీరు కనుక నిజాలు కనుక చెప్తే ఖచ్చితంగా మీ మీద ఆ కేసు యొక్క ఫోర్స్ తగ్గుతుంది. దీంట్లో గవర్నమెంట్ యొక్క టార్గెట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా అసలు ఈ వ్యవహారాన్ని ప్రధానంగా ఎవరి మైండ్ సెట్ నుంచి వచ్చింది, ఎవరి కనుసన్నలో జరుగుతా ఉంది, కీలకమైన వ్యక్తులు ఎవరు, తర్వాత దీంట్లో మీ పాత్ర అనేది మీరు స్పష్టంగా చెప్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. తర్వాత మీద కేసులు కూడా తప్పిస్తామని కాదు, కానీ కేసు వ్యవహారంలో మీరు కేసులతో పప్పుకుంటే గ్యారెంటీగా ఇలాంటి కాబట్టి ఒక పోలీస్ అధికారిగా ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఉన్నట్టుగా చెప్పడం వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా దీంట్లో మనం గమనిస్తే దీంట్లో అరెస్టులు ఉన్న వ్యక్తులు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవాలని చూస్తున్నారు. దానికి సంబంధించిన పిటిషన్ కూడా ఈ రోజు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీంట్లో వీళ్ళు కనుక అప్రూవల్ గా మారకపోయినప్పుడు కూడా వాళ్ళకు తెలిసిన పూర్తి సమాచారాన్ని కనుక చెప్తే ఇప్పటికే పండితురావు చాలా సమాచారాన్ని ఇచ్చాడు, చాలా లీడ్లు కూడా ఇచ్చాడు. దీంట్లో మరి అరెస్టులుగా ఉన్న వ్యక్తులు కనుక పూర్తి స్థాయిలో సమాచారం చెప్తే ఖచ్చితంగా వీళ్ళలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో భుజంగరావు కావచ్చు, తర్వాత తిరుపతన్న కావచ్చు, వీళ్ళిద్దరు కనుక ఓపెన్ అయితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా తిరిగి పోలీస్ కస్టడీ తీసుకొని విచారించాలని చెప్పి కూడా పోలీసు యంత్రాంగం భావిస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారిగా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఈ కేసు వ్యవహారంలో పోలీసులకు టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, శిరీష, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. మొత్తంగా రాజకీయాన్ని పూర్తిగా తెలంగాణ రాజకీయం ఒక అతలాకుతలం చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా. అయితే ఈ కేసులో రోజు రోజు కూడా కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది ఈ కేసు అంతా కూడా. ఇప్పటికే A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన ఫస్ట్ టైం రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆయన కేసు వ్యవహారంలో ఆ పోలీసులకు టచ్ లోకి వచ్చినట్టు కూడా ఒక సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగుతుంది. అమెరికాలో ఉన్న ఆ ఉన్నతాధికారికి ఫోన్ చేసి ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ కు వస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇదైతే చాలా వరకు వైరల్ అవుతున్న పరిస్థితి. దీంట్లో పోలీసులు ఇంకా అఫీషియల్ గా ఆయన టచ్ లోకి వచ్చిన విషయం అయితే ఇంకా చెప్పలేదు. అలాగే ఆ రకంగా వచ్చినట్టు కూడా కొంతమంది చెప్పిన పరిస్థితి. సో ఇప్పటికైతే ఉన్నతాధికారితో ఫోన్ చేసి ప్రభాకర్ రావు ఈ విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎంతైనా మనం పోలీసులం తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రభాకర్ రావు అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే అధికారికంగా మెయిల్ సమాచారం పంపించాలని ఉన్నతాధికారి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారి మాటలతో ఏ సమాధానం చెప్పకుండానే ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. ఆ కేసులో తాజాగా ప్రభాకర్ రావు పోలీసులు A1 ముద్దాయిగా చేర్చారు. ఇటీవల ప్రభాకర్ రావు ఇళ్లలో దర్యాప్తు అధికారుల సోదాలు కూడా నిర్వహించాక తెలిసింది. అలాగే ఇక ఈ కేసులో కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇందులో ఉన్న సమాచారాన్ని అడ్డం పెట్టుకొని ఇటు ప్రణీత్ రావు అండ్ టీం భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రాజకీయ నాయకుల ఫోన్లతో పాటు 36 మంది బిల్డర్లు, ప్రముఖ నగల వ్యాపారులు, హవాలా ఏజెంట్ల ఫోన్ ట్యాప్ చేశారని మాజీ మంత్రి అనుచరులు ఫోన్లను కూడా ట్యాప్ చేసి బెదిరించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దర్యాప్తు అధికారులు మాత్రం ఇవన్నీ విషయాలు కూడా కొలికొచ్చే వరకు మొత్తం వీళ్ళపై అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు.